సో సత్య గారు మీతో రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు మాట్లాడాను. సో అప్పుడే చెప్పారు ఈ డిసిజన్ చాలా టఫ్ అనేసి. సో ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అది మాస్టర్ గారు అన్నట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మన ఇండియా నుంచి వచ్చినా కూడాను వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ట్రెడిషనల్ మీద ఉన్నటువంటి గౌరవంతో, ఇటు మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఎంతో టైం తీసుకొని మనీ ఖర్చు పెట్టి వాళ్ళు వీళ్ళని ఇలా ప్రతి గంట కూడా క్లాసెస్ తీసుకొచ్చి నేర్పించడం అనేది మామూలు విషయం కాదు. చాలా హ్యాపీగా ఉంది. ఇటు అది క్లాసికల్ అయినా నాన్ క్లాసికల్ అయినా ఏదైనా కూడా ఒక అద్భుతంగా చేశారు. ఈరోజు సత్యనారాయణ గారు గురువు గారితో పాటు నేను ఉండటము, కూర్చోవటము, మేడంతో పాటు అందరం ఉండటం కూడా ఈ సయ్యంది పాదం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా 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 ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను కన్వెన్షన్ ఆట వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కల్చరల్ చైర్ శృతి గారికి, అలాగే సాయి గారికి, అలాగే శృతి గారు ఇక్కడే ఉన్నారు, శృతి చిత్తూరు గారు అద్భుతంగా, అంటే కోఆర్డినేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వారికి కూడాను అన్నీ కరెక్ట్గా చూసుకోవటం, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా చూసుకోవటము. మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ వరకు కూడాను పిల్లలందరూ ఫ్యామిలీస్ని ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నా కూడాను పక్కన ఏం జరుగుతుందో అన్నీ కూడా కనిపెట్టుకొని ఉండి మమ్మల్ని కూడా బాగా చూసుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరపున శృతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ ఆట. సో వీ హ్యావ్ విత్ అస్ వన్ మోర్ జడ్జ్ పద్మశ్రీ గారు. సో పద్మశ్రీ గారు, ఎలా అనిపించిందండి మీకు ఈ డిసిజన్ ఫైనలైజ్ చేయటం? వాళ్ళకి అంటే చాలా అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు విన్నర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా టఫ్ అనిపించినట్టుంది. సో చెప్పండి ఎలా అనిపించింది? ముందుగా TV5 మన టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆట సంబరాల్లో సయ్యంది పాదంకి మమ్మల్ని జడ్జిగా తీసుకొచ్చారు. మేము ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చాను. నేను సత్యనారాయణ మాస్టారు, సత్య మాస్టర్తో సహా నన్ను ఇక్కడ జడ్జిగా తీసుకొచ్చారు. చాలా టఫ్గా ఇచ్చారు. పిల్లలందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. పిల్లలందరూ వాళ్ళు ఇక్కడ ఉండి అమెరికాలోని మన నాట్యాన్ని కూచిపూడి అది చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ముందు అసలు ఈ ప్రైజెస్ మేము ఫస్ట్ సెకండ్ ఇవ్వడం అన్నది చాలా టఫ్ అయినా మాకు పరీక్ష పెట్టారు పిల్లలందరూ కూడా. అయినా కూడా మాకు చెప్పింది వాళ్ళు ఫస్ట్ సెకండ్ కాబట్టి మేము అలాగా ఆ అరమార్క్ని కన్సిడర్ చేసి మేము ఫస్ట్ సెకండ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆటా టీం అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.